నమస్తే ఓరగలు 9 నేషనల్ టీవీకి స్వాగతం. ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బెదిరింపులు, తిట్లు, పురాణాలు తప్ప కాంగ్రెస్ సాధించింది ఏం లేదని ఆయన మండిపడ్డారు. సమస్యలపై మాట్లాడితే నా డిఎన్ఏ ఏంటని మాట్లాడుతున్నారు. నాది భారతీయ జనతా పార్టీ డిఎన్ఏ అని, మిగతా వారి మాదిరిగా 10 పార్టీలు తిరిగి డిఎన్ఏ కాదని ఆయన చెప్పారు. డిసెంబర్ 1 నుంచి 5 వరకు కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని, ఇప్పటికైనా నిర్మాణాత్మకంగా పాలనపై కాంగ్రెస్ దృష్టి పెట్టాలని అన్నారు. రాజకీయ ఆరోపణలు తెలంగాణ నష్టపోతుందని, రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ భ్రష్టు పడుతుందని అన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 పార్టీలు ఒకటే అని కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. ఏదైనా ముఖ్యమంత్రి గారిని సమస్యల మీద మాట్లాడితే వ్యక్తిగతంగా గతంలో కేసీఆర్ ఎక్కడెక్కడైతే దాడులు చేసేవాడో ఈయన కూడా అదే అలవాటు వచ్చింది. సమస్య మీద మాట్లాడేటువంటి ధైర్యం లేదు, సమస్యల మీద జవాబు చెప్పే సత్తా లేకుండా అటువంటి వాళ్ళే వ్యక్తిగతంగా దాడులు చేస్తారు. ఈ ముఖ్యమంత్రి గారు కూడా అదే అలవాటైంది. కేసీఆర్ అలవాటే ఈ ముఖ్యమంత్రి గారికి వచ్చింది. మూసి మీద మాట్లాడితే, ఆందోళన చేస్తే ఆయన గుజరాత్ గులాం అని మాట్లాడతారు. ఈ రకంగా సంవత్సరంలో మీరు ఏం చేశారో ప్రజలకు వివరించండి. ఏం హామీలు ఇచ్చారు? మేము 7వ తేదీ అధికారంలోకి వస్తాను, 7వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తాను, 9వ తేదీ సోనియా గాంధీ జన్మదినం రోజు రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పి 2 రోజులలో జరిగింది. సోనియా గాంధీ జన్మదినం రోజు పెన్షన్లు పెంచే విధంగా 2000 పెన్షన్ 4000 పెన్షన్ 4000గా పెంచి సంతకం పెడతానని హామీ ఇచ్చాడు. ఇవన్నీ రికార్డ్స్ ఉన్నాయి, స్పీచ్లు, వీడియోలు ఉన్నాయి. ఆ రకంగా 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తాము. సంవత్సరం లోపల 66 సైడ్ గ్యారెంటీలు, సుమారు 400 పైచీలకు సబ్ గ్యారెంటీలు. ఏడాదిలో వారు సాధించిందని నేను అడుగుతా ఉన్నా. బెదిరింపులు, తిట్ల పురాణాలు, వ్యక్తిగత దాడులు, అక్రమ కేసులు, గాలి మాటలు తప్ప ఈ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ సాధించింది లేదు. నేనేదైనా సమస్య మీద మాట్లాడితే కిషన్ రెడ్డి డిఎన్ఏ ఏంటి అని మాట్లాడతాడు. మా డిఎన్ఏ, నా డిఎన్ఏ భారతీయ జనతా పార్టీ డిఎన్ఏ. మిగతా వాళ్ళు ఎలాగా 10 పార్టీలు తిరిగిన డిఎన్ఏ నాది కాదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మేము కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు డిసెంబర్. ధరణి పోర్టల్ను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ నేతలు వేలాది ఎకరాల భూమిని కాజేశారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆరోపించారు. బీఆర్ఎస్ కాజేసిన భూములను వివరాలు బయటకు తీస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య ఎలాంటి వివాదాలు లేవని, మంత్రివర్గ విస్తరణపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. పసలేని విమర్శలతో ప్రతిపక్షాలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని, అభివృద్ధి చూసి ఓర్వలేక కొందరు కాకులా అరుస్తున్నారని అన్నారు. హైడ్రా మూసీ విషయంలో ఆలోచన చేశాకే ముందుకు పోతున్నామని బట్టి స్పష్టం చేశారు. మూసీ విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని,
మూసి నిర్వసితులు వ్యాపారాలు చేసుకునేందుకు రుణ సదుపాయం కల్పిస్తామని బట్టి విక్రమార్క తెలిపారు. రామ్ గోపాల్ వర్మ 2 సార్లు విచారణకు డుమ్మా కొట్టడంతో ఏపీ పోలీసులు ఆయనను అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో 2 రోజుల నుంచి అతన్ని కోసం గాలిస్తున్న విషయం తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ ఎక్కడా, భయపడి ఎక్కడైనా దాచుకున్నాడా అని నెటిజన్ల నుంచి వినిపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ వీడియో రిలీజ్ చేసి నేను ఎక్కడ దాచుకోలేదని స్పష్టం చేశారు. నేను కేసులకు పోలీసులకి భయపడి వణికిపోతున్నానని, మంచం కింద కూర్చొని ఏడుస్తున్నానని అనుకుంటున్నానని మాట్లాడుతున్నానని రామ్ గోపాల్ వర్మ అన్నారు. అలాంటి వారికి ఈ వీడియో డిసప్పాయింట్మెంట్ కల్పించవచ్చు. నేడుస్తున్నాను అని అందరూ వాటెవర్ ద మీడియా స్పెక్యులేటింగ్ వాళ్ళందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు వీడియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ నలుగురు వాడు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1 ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనివాడు. సో ఆ కాంటెక్స్ట్లో అసలు ఈ కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ, నాకు కానీ నా మనుషులు కానీ, ఇది ఒక పర్సిక్యూషన్ చేయటానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలోబుల్ లాస్ని వాడుతున్నారా, లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు దే ఆర్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అది అమెరికాలో జరుగుతుంది, యూరోప్లో జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని, ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ, ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను బ్లేమ్ చేయట్లా. ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటారు దాన్ని, ఒక వే. అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు. బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్. సో అది దట్ ఐ కంప్లీట్లీ అగ్రీ, బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ అబైడ్ బై దట్ యాజ్ ఎ సిటిజన్. నేను మళ్ళీ టైం అడిగాను, ఇదేంటి కేసు, ఇదేం అర్జెంట్ కేసు అంటే 1 year తర్వాత ట్వీట్ చూసిన అతనికి 1 weekలో అన్నీ అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు దానికి? సో విచ్ బేసిక్లీ మీన్స్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఫర్ పర్పసెస్ అదర్ దెన్ ద అర్జెన్సీ ఆఫ్ ద కేస్. మీరు అక్కడి నుంచి పోలీసులు వచ్చేసి ఇలా చేసి అలా చేసి, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పోలీసులు అరెస్ట్ చేయడం నా వర్క్ ప్రెషర్ ఉన్నదాని వలన ఐ వాంటెడ్ టు టేక్ ద అసిస్టెన్స్ ఆఫ్ జ్యుడిషియల్ బికాస్ దట్ ఈస్ ద ఫైనల్ సే ఇన్ ఏ డెమోక్రటిక్ సిస్టమ్ కాబట్టి. సో అది దానికోసం దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్. ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఏదో ఒక ట్వీట్ పెట్టాడు, లేకపోతే ఒక మీము, ఒక కార్టూను, ఒక జోకో, లేకపోతే ఒక హార్డ్ ఒపీనియన్, దానికోసం కేసులు పెట్టే ఆస్పెక్ట్ అనేది సీరియస్గా తీసుకుంటే 100 కోట్ల ఇండియన్ జనాభాలో నాకు తెలిసి 50 lakhs మీద కేసులు పెట్టాలి. ఆ ప్రకారం అయితే మనం అందరూ చేసేది పొద్దున్న లెగిస్తే మనం ఒపీనియన్లు ఇస్తూ ఉంటాం సోషల్ మీడియాలో.
అది ఏ ఫామ్లో అవ్వచ్చు, సెటైర్ అవ్వచ్చు, మీమ్ అవ్వచ్చు, ఏదో వేరే ఫుటేజ్ అవ్వచ్చు, లేకపోతే ఎవరినో కోడ్ చేసి మనం కామెంట్ చేయొచ్చు. రకరకాలుగా మన అభిప్రాయాలను మనం సోషల్ మీడియాలో వేస్తూ ఉంటాం. అది కొంతమందికి నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. ఇప్పుడు చూస్తే చాలామంది కొన్నిటికి అఫెండ్ అవుతారు, కొన్నిటికి నశిస్తారు, కొంతమంది చప్పట్లు కొడతారు, కొంతమంది చీ కొడతారు. దట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ ది కాన్వర్సేషన్ విచ్ హ్యాపెన్స్ ఇన్ ద సోషల్ మీడియా. అలాగే నా మీద కూడా చాలా చాలా నీచంగా కామెంట్ చేస్తారు, కానీ దాని గురించి నేను ఎప్పుడు అనలేదు. బికాజ్ ఐ నో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది ఎకో సిస్టమ్ ఆఫ్ ది సోషల్ మీడియా. అది లేకపోతే సోషల్ మీడియాకి మీనింగ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్ ఉండాలి అని మనం ఒకవేళ అనుకుంటే అప్పుడు దానికి పాలసీ చేయాలి. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ థింగ్స్ సరిపోవు కాబట్టి ఏది చేయకూడదు, ఏది చెయ్యాలి అని ఖచ్చితమైన క్లారిటీతో వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా లా ఆఫ్ ద ల్యాండ్ అయిపోతుంది. దెన్ ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ ఎవ్రీ వన్. కానీ అది చేయటానికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కట్టేల్ చేయాలా, ఎక్స్ప్రెషన్ కట్టేల్ చేయాలా అనేది ఆఫ్ కోర్స్ ద ఎక్స్పర్ట్స్ హ్యావ్ టు డిసైడ్ అండ్ రియలైజ్. దాని మీద ఎలాంటి రామిఫికేషన్స్, ఇప్పుడు దాని పేరు మీద చెప్పి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కట్టేల్ చేస్తే దట్ మైట్ హ్యావ్ మెనీ మోర్ కాన్సిక్వెన్సెస్ విచ్ కుడ్ బి మోర్ డేంజరస్ దెన్ వాట్ దే థింక్ ఇట్ ఈస్ నౌ. సో అగైన్ ఐ వాంట్ టు సే, నేను ఎవరిని బ్లేమ్ చేయను. ప్రధాని మోడీ, అమిత్ షా ఎవరి పేరు చెప్తే వాళ్ళే సీఎం అవుతారు, వాళ్ళ నిర్ణయమే ఫైనల్ అని షిండే కుండ బద్దలు కొట్టారు. సీఎం రేస్లో షిండే లేరా అంటే మాత్రం ఆయన సమాధానం దాటేశారు. బీజేపీ నిర్ణయం ఫైనల్ అని, వాళ్ళు చెప్పిందే వింటానని షిండే స్పష్టం చేశారు. దీంతో మహారాష్ట్రకు కాబోయే సీఎం బీజేపీకి చెందిన మాజీ సీఎం ఫెర్నాండీస్ అనే ప్రచారం మరింత జోరుగా సాగుతుంది. మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే నిర్ణయాన్ని ఎన్డీఏకు నాయకత్వం వహిస్తుందని, ప్రధాని నరేంద్ర మోడీకి వదిలేశానని ఆయన నిర్ణయమే షిండే స్పష్టం చేశారు. మోడీ, అమిత్ షా ఎవరిని ముఖ్యమంత్రిగా ప్రకటించినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. తాను ఇందుకు ఏమాత్రం చింతించడం లేదని ఆయన చెప్పారు. हमारे बाला साहब ठाकरे जी के विचारों पे चलती है। आनंद दिघे साहब हमारे गुरु है और निश्चित रूप से ऐसी सरकार जो है आम जनता की सरकार है, सर्वसामान्य मानुष की सरकार है, एक कॉमन मैन की सरकार है। मैं मुख्यमंत्री खुद को नहीं समझता था, मैं सीएम मीन्स कॉमन मैन। एक कॉमन मैन काम करता है कॉमन मैन के लिए, तो इसलिए मैं खुद को एक कार्यकर्ता के रूप में काम किया 2.5 साल में, और 2.5 साल में इतना काम किया है, इतना काम किया है कि जो महाविकास आघाड़ी ने बंद पड़े जो प्रकल्प थे, जो रुकाए, जो बंद किए हुए प्रकल्प, उसको हमने शुरू किया। एक तरफ विकास किया, दूसरी तरफ कल्याणकारी योजना है, जैसे लाडली बहना योजना है, लाडला भाई है, कई योजना है। और ये आम जनता के जीवन में जो बदलाव लाने की कोशिश हमने, क्योंकि मैं जानता हूँ गरीबी क्या है, मैं भी किसान का बेटा हूँ, किसान परिवार से आया हूँ, इसको उसका अनुभव होना चाहिए, उसकी गरीबी क्या होती है उसकी जानकारी होनी चाहिए। और इसीलिए मैंने आते पहले ही जब मैंने सोचा कि हमारी सरकार आएगी और आम जनता को उसके जीवन में बदलाव लाएगी, इसलिए हमने लाडली बहन योजना शुरू की। हमारे सभी साथियों, दोनों डीसीएम, सभी लोगों ने इसमें योगदान दिया और इतने बड़े पैमाने पे 2.5 करोड़ लाडली बहना योजना उनको, जो विपक्ष लोगों ने बहुत विरोध किया, कोर्ट में गए, लेकिन हमने वो शुरू रखी। एक विश्वास पैदा हो गया हमारे सभी किसानों में, लाडली बहनाओं में, लाडले भाइयों में, सभी में, और इसलिए ये बहुत बड़ी जीत मिली है। और ये ऐसी जीत मैं चाहता हूँ कि अभी हमारी जिम्मेदारी बढ़ गई है, अभी हमारी जिम्मेदारी और बढ़ गई है, और इसलिए मैं ये कहूँगा कि 2.5 साल का जो कार्यकाल है, कम समय 2.5 साल का है, लेकिन काम हम मेरे ख्याल से 10 साल का काम किया है। इतनी योजना, इतने सब स्कीम्स है, इतने प्रकल्प है, इतने आगे बढ़ाने का काम किया है। दिन रात मेहनत करके हमने किया है, दिन रात। पूरे इलेक्शन में तो छोड़ो, लेकिन जब से हम सरकार में बैठ गए, मुख्यमंत्री के जिम्मेदारी मुझे मिली, तब से मुझे लगता नहीं कि मैं एक भी दिन छुट्टी ली, जहाँ भी गया वहाँ काम किया। और इसलिए ये सभी लोगों ने मेहनत कर इतना बड़ा काम करने के बाद इतनी बड़ी जीत हासिल हुई है। और इसमें केंद्र सरकार का बहुत बड़ा योगदान रहा है। एक कॉमन मैन, हर एक को लगता था कि ये अपना आदमी है, ये अपना मुख्यमंत्री है, और ये मेरी जो पहचान बन गई है, लाडला भाई, ये सब पदों से क्या बोलते हैं उससे ऊपर है।
और इसके लिए इसलिए मैं खुद को भाग्यवान समझता हूँ। और आप लोगों ने देखा है कि 2-4 रोज से ऐसी चर्चाएं हैं, कोई नाराज है, कोई बैठा है घर में। महाराष्ट्र जनता करण्याची मागणी करते, तुमच्या नेतृत्वाखाली महायुतीने महाविजय मिळवलेला आहे, त्यामुळे मुख्यमंत्री तुम्हीच व्हावं अशी महाराष्ट्र जनता मागणी करते। सर क्या त्याग करने के लिए तैयार है? सुनो, महाराष्ट्र की जनता का प्यार मुझे मिला है, महाराष्ट्रातल्या जनतेचं मला प्रेम मिळालं, जे प्रेम आतापर्यंत कुणाला मिळालं नाही। सक्का लाडका भाऊ ही ओळख निर्माण झाली माझी, ही कमी नाहीये। ప్రతిపక్షాల నినాదాలు ఆందోళనతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 2 రోజులు ప్రారంభం కాగానే ఆదానిపై వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలు, మణిపూర్ అర్లర్లు, రాజ్యాంగంపై చర్చ జరపాలని లోక్సభ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. కాంగ్రెస్ ఎంపీ వేణుగోపాల్ ఆదాని లంచం ఆరోపణపై జేపీసీ ఏర్పాటు చేసిన డిమాండ్లను చేస్తూ లోక్సభ స్పీకర్కు వాయిదా తీర్మానం ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ మణికం ఠాకూర్ గౌతమ్ అదానిపై చర్చకు డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ హిబీ ఈడెన్ మణిపూర్లో హింసాత్మక ఘటనలు, శాంతి భద్రతలపై చర్చించడానికి లోక్సభలో వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. ప్రతిపక్షాల వాయిదా తీర్మానాలకు స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు. దీంతో ప్రతిపక్ష నేతలు ఆందోళనకు దిగారు. సభలో గందరగోళం పరిస్థితులు నెలకొనడంతో లోక్సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. 12 గంటల తర్వాత మళ్లీ సభ ప్రారంభం కాగానే ఆదాని ఇష్యూపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. విపక్షాల నినాదాలు ఆందోళనతో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ ఓం బిర్లా సభను రేపటికి వాయిదా వేశారు. सूचना प्रसारण मंत्री ये बताने की कृपा करेंगे कि सोशल मीडिया प्लेटफॉर्म के माध्यम से अश्लील और सेक्स संबंधी सामग्री के अवैध रूप से प्रसारण को रोकने के लिए वर्तमान में मौजूदा तंत्र क्या है, और इस तथ्य को ध्यान में रखते हुए कि उक्त कानून इन प्लेटफॉर्मों के दुरुपयोग को रोकने के लिए ज़्यादा प्रभावी नहीं है, क्या सरकार का मौजूदा कानूनों को और अधिक सख्त बनाने का प्रस्ताव है? अध्यक्ष जी, माननीय सांसद महोदय ने जो प्रश्न रखा है वो विषय वाकई बहुत ही महत्वपूर्ण विषय है। कई इंस्टीट्यूशंस थे डेमोक्रेसी का एक निर्णय लेके मीडिया के अंदर लाया जाता था, वो एडिटोरियल चेक आज खत्म हो गया है। उस एडिटोरियल चेक के खत्म होने के कारण आज अनकंट्रोल्ड एक्सप्रेशन, जिसमें कई तरह के वल्गर कंटेंट वगैरह भी आते हैं, अभी जो पर एक कंसेंसस बने। माननीय जो विषय है प्रश्नकाल के बाद चर्चा पर बात करेंगे। आप प्रश्नकाल चलने दे, आप सदन नहीं चलने देना चाहते, सदन में गतिरोध पैदा करना चाहते हैं। सदन चले, मर्यादा से चले, सभी मान्य सदस्यों को अपनी बात कहने का पर्याप्त समय पर्याप्त हो, आप भी को भी अपनी बात रखने का पर्याप्त समय पर्याप्त के प्रश्न है। पहली बार चुनकर सामग्री के प्रसार में के तहत उनकी हिंदी संस्कृति जो हमारी भारतीय संस्कृति, सरकार को पूरी तरह प्लेटफॉर्म से इन सबको भी संचालन के रूप में लाना चाहिए। ज्योग्राफी से जिन कंट्रीज, इसीलिए मेरा निवेदन है माननीय अध्यक्ष, देते होती है सरकार जवाब देती है। आप प्रश्नकाल को चलने दें, आपको हर मुद्दे पर हर बात पर चर्चा करने का पर्याप्त अवसर दिया जाएगा। मैं पुनः आग्रह कर रहा हूँ, प्रश्नकाल महत्वपूर्ण समय होता है, आप सदन में चलने दें। नियोजित तरीके से सदन में गतिरोध पैदा करना चाहते हैं, ये उचित नहीं है। सदन की कार्रवाई आज 12 बजे तक के लिए स्थगित की जाती है। మహాలక్ష్మి స్కీమ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఆర్టీసీ బస్సులో రద్దీ విపరీతంగా పెరిగింది. పురుషులకు సీట్లు లేకుండా పోతుండటంతో వారు నిలబడే జర్నీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వరంగల్ జిల్లాలో దివ్యాంగులు వినూత్న నిరసన చేపట్టారు. వర్ధనపేట్ పరిధిలోని ఆర్టీసీ బస్సులో తమకు కేటాయించిన సీట్లలో మహిళలకు కూర్చోబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి వల్ల ఆర్టీసీ బస్సులు ఎక్కని పరిస్థితి నెలకొనున్నాయని వాపోయారు. అందుకే తమకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పించి 3 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఏదైతే ఉందో ఆ ఉచిత ప్రయాణ కారణంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది వికలాంగులు ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే భయపడేటటువంటి పరిస్థితి ఈ రోజు దాపరించింది.
ఇవాళ మహిళలు వచ్చి మాకు వికలాంగులకు ఉన్నటువంటి సీట్లలో కూడా ఆధిపత్యం చెలాయిస్తూ వికలాంగుల సీట్లలో కూడా వారు కూర్చోవడం వల్ల వికలాంగులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి మరి పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి తక్షణమే బాధ్యత తీసుకుని వికలాంగులకు గతంలో ఉన్నటువంటి ఒక సీటుకు మరో 2 అదనపు సీట్లు కేటాయించి వికలాంగుల సీట్లలో వికలాంగులే కూర్చునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల క్లబ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు వరంగల్ జిల్లా వర్ధనపేట ఆర్టీసీ బస్టాండ్ లో మేము చీరలు కట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనువిప్పగలగాలి, వికలాంగుల పరిస్థితి ఆర్టీసీ బస్సులు ఎంత దయనీయంగా తయారైందనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనువిప్పగలగాలని చెప్పేసి ఇలా చీరలు కట్టుకుని మా వికలాంగుల సమాజం ఇలా నిరసన వ్యక్తం చేస్తుంది. ఈ నిరసనతోనైనా రాష్ట్ర మంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనువిప్పగలిగి ఆర్టీసీలో అదనంగా వికలాంగులకు మరో 2 సీట్లు కేటాయించి ఆర్టీసీలో వికలాంగుల సీట్లలో సకలాంగులు కూర్చుంటే ఆ సకలాంగుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి వికలాంగుల సీట్లను వికలాంగులకే కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత వికలాంగుల క్లబ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు 6 గ్యారెంటీల సంగతి ఏందో తెలియదు కానీ అవసరమైతే వికలాంగుల కోసం ప్రత్యేకంగా మీరు బస్సులను ఏర్పాటు చేయండి. కానీ మేము అవస్థలు పడుతున్నాం, ఇబ్బందులు పడుతున్నాం. ఆర్టీసీ బస్సు ఎక్కాలంటేనే మా గుండెల్లో రైలు పరిగెత్తేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మా మహిళా అక్కలు, మా మహిళా చెల్లెలు తోసుకుంటూ పోతున్నటువంటి క్రమంలో వైకల్యం ఉన్నటువంటి మేము అంగవైకల్యంతో బాధపడుతూ ఒక పక్క దుర్భర జీవితాలు గడుపుతూ ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే మరి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటాం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఆర్టీసీలో మరి వికలాంగులకు అదనపు సీట్లు కేటాయించడంతో పాటు వికలాంగుల సీట్లలో వికలాంగులు కూర్చునే విధంగా మరి జీవోను జారీ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తూ దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పింది ఆర్టీసీలో ఒక మహిళలకే కాదు వికలాంగులకు కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం మేనిఫెస్టోలో పేర్కొంది. కాబట్టి తక్షణమే ఆర్టీసీలో వికలాంగులకు 100% రాయితీతోనే ఉచిత రవాణా సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల క్లబ్ పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషనల్ టీవీ.